నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. సో కొద్ది రోజులుగా టమాటో ట్రెండింగ్ టాపిక్ గా మారింది. ఇద్దరు కలిసినా టమాటాల గురించే మాట్లాడుకుంటున్నారు. వాతావరణ పరిస్థితులు, భారీ వర్షాలు, సప్లై చైన్ దెబ్బతినడం వంటి కారణాలతో టమాటో ధరలు ఆకాశానంటాయి. దేశంలో ఇప్పటికే కిలో 250 ధరలు దాటిన టమాటో ధరలు ప్రస్తుతం ట్రిపుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాయి. టమాటాలకు తోడు మిగతా కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో ఆహార ప్రియులు అల్లాడిపోతున్నారు. టమాటా ధరల గురించి ఈరోజు మిడ్ డే డిబేట్. టమాటా ధరలు దిగిరాకపోవడంతో గృహిణులు ప్రత్యామ్నాయాలకు వెళ్తున్నారు. టమాటా అవసరం లేని వంటకాలు వండుతున్నారు. హోటల్లో ఇంతకు ముందు అతి సాధారణంగా దర్శనమిచ్చిన టమాటో చట్నీ కూడా ఇప్పుడు కనిపించడం లేదు. టమాటో రైస్ కూడా మెనూ నుంచి మాయమైంది. చిన్న చితక హోటళ్ల సంగతి పక్కన పెడితే కార్పొరేట్ ఫుడ్ కంపెనీలకు, బడా హోటళ్ల వారికి కూడా టమాటా ధరల సెగ తగిలింది. దీంతో మెక్డొనాల్డ్స్ లాంటి దిగ్గజాలు కూడా వెనుకంజ వేస్తున్నాయి. బర్గర్లు, పిజ్జాలు కూడా టమాటాలు వాడడం లేదని ప్రకటించాయి. దీనికి సంబంధించి ఆయా హోటళ్లు, బేకరీలలో నోటీసులు కూడా అంటించాయి. టమాటాల ధరలు ప్రతి ఏడాది ఏదో ఒక సందర్భంలో పెరుగుతూనే ఉంటాయి. ఒక్కోసారి ఒక్కో కారణం చెప్తుంటారు. ఒక్కోసారి టమాటా ధరలు పూర్తిగా పడిపోతుంటాయి. ఆ సమయంలో ధర రాక మార్కెట్లోనే టమాటాలు పారపోసిపోయే రైతులకు కూడా చూస్తుంటాం. ఈ ధరలు పెరగడం, తగ్గడాన్ని స్థిరీకరించడంలో అధికారులు తరచూ విఫలమవుతుంటారు. ఫలితంగా సామాన్యులు ఇబ్బందులు పడుతుంటారు. కొద్ది రోజులుగా టమాటా ట్రెండింగ్ టాపిక్ గా మారింది. ఇద్దరు కలిసినా టమాటా గురించే మాట్లాడుతున్నారు. సో టమాటా ధరల గురించి మాట్లాడడానికి మనతో పాటు డిబేట్ లో పాల్గొంటున్నారు మన్నింగ్ కోటేశ్వరరావు గారు, అలాగే కల్వ సుజాత గారు జాయిన్ అవుతారు. ముందుగా మన్నింగ్ కోటేశ్వరరావు గారు, విశ్లేషకులు. నమస్కారం అండి. నమస్తే. సో మనం చూస్తున్నాము, గత కొంతకాలంగా టమాటా ధర అంతకంతకు పెరుగుతూనే ఉంది. అసలు ఇంత ధర పెరగడానికి కారణం ఏంటి? మనం ఏం వండుకోవాలన్నా ముఖ్యంగా టమాటా కావాలి. అలాంటిది ఇంత ధర పెంచితే అసలు సామాన్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ప్రస్తుతం మార్కెట్ లో ఒక టమాటా మాత్రమే కాదు, పచ్చిమిర్చి, అదే విధంగా అల్లం, ఇతర కూరగాయల ధరలు కూడా మండిపోతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా అనూహ్యంగా బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోయాయనేటువంటి కూడా మనం గమనించాలి. కూరగాయలు ముఖ్యంగా టమాటాలకు సంబంధించి వేసవి కాలంలో సరఫరా తక్కువగా, సహజంగానే సరఫరా తక్కువగా ఉంటుంది. అందువలన గతంలో కూడా 100 రూపాయల వరకు పెరిగినటువంటి ఉదంతాలు ఉన్నప్పటికీ గడిచినటువంటి 2-3 సంవత్సరాల్లో ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు. సామాన్యులకి అందుబాటులోనే ఉన్నాయి, మే నెలలో కానివ్వండి, జూన్ నెలలో కానివ్వండి. కానీ ఈ సంవత్సరం అనూహ్యమైనటువంటి రీతిలో రికార్డు స్థాయిలో దేశవ్యాప్తంగా, ఒక 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా టమాటా సరఫరా అనేటువంటిది తగ్గింది అనేటువంటిది మనం గమనించాలి. దీనికి ప్రధానమైనటువంటి కారణం వాతావరణ పరిస్థితులు అని చెప్తున్నప్పటికీ, వాతావరణ పరిస్థితులు, ఈ పరిణామాలకు వాటిని ఊహించి హోర్డింగ్ అంటే నిల్వ చేయడం, అక్రమంగా నిల్వ చేయడం అనేటువంటిది కూడా దీనికి తోడైనట్లుగా కనిపిస్తా ఉంది. అందువలన దీని మీద ముఖ్యంగా కూరగాయలు కానివ్వండి, లేకపోతే ఇటువంటి పెరిషబుల్ గూడ్స్ ఏవైతే ఎక్కువ కాలం నిల్వ ఉండవో వాటి ప్రభుత్వ నియంత్రణ అనేటువంటిది లేకపోవడం. రెండవది, లీన్ పీరియడ్ లో, అంటే సరఫరా తక్కువగా ఉండేటువంటి సమయాల్లో ఈ కూరగాయల సరఫరాకి లేదా అందుకు అవసరమైనటువంటి ఉత్పత్తి ప్రోత్సాహకాలని ఇవ్వడంలో కానివ్వండి, ఉత్పత్తి విధానాలని నిర్ణయించడంలో కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా శ్రద్ధ చూపడం లేదని గమనించాలి. మనం చూసాం, గతంలో ఉల్లిపాయలు అనేటువంటివి దేశ ఎన్నికలనే ప్రభావితం చేసినటువంటి పరిణామం కూడా గతంలో జరిగింది. ఉల్లిపాయలు ధరలు పెరగడంతో 100 రూపాయలు లేదా 150 రూపాయల వరకు పెరగడంతో అనేక చోట్ల
ఉల్లి దొంగతనాల గురించి మన పత్రికల్లో చదువుకున్నాం. ఉమ్, ఇప్పుడు ఉల్లి అనేటువంటిది అదుపులో ఉన్నది, ఉల్లి ధరలు. టమాటా దొంగతనాల గురించి మనం ఇప్పుడు పత్రికల్లో చదువుతున్నాం. రెండోది, టమాటా కొనటం అంటే ఇవాళ ఒక సోషల్ స్టేటస్ గా కూడా చూసారా, మేము ఈ రోజు టమాటా కూర వండుకుంటున్నాం, టమాటా కొనుగోలు చేస్తున్నాం అని చెప్పేసి అంటే హాస్యాస్పదమైనటువంటి పరిస్థితిగా కూడా ఇవాళ ఉమ్, సమాజంలో మారింది. మొత్తంగా ధరల పెరుగుదల అనేటువంటిది సమాజాన్ని, ముఖ్యంగా బడుగు వర్గాలని, మధ్యతరగతి వర్గాలని ఊపివేస్తున్నది. అందులో ఈ టమాటా అనేటువంటిది, నిజానికి టమాటా లేకపోయినంత మాత్రాన మన జీవితాలకి లేదా నిత్యావసర వస్తువులకి అంత ఇబ్బందులు ఏమి కలగవు. కానీ ఈ టమాటా లేదా ఇతర కూరగాయల ధరలు, అల్లం కానివ్వండి, లేకపోతే ఇతర అనేకమైనటువంటి ధరలు, పచ్చిమిర్చి కానీ, ఇవన్నీ కూడా ఒకదానికొకటి పోటీ పడి పెరగటం అనేటువంటిది, దీని మీద ప్రభుత్వాలు కానీ ఎటువంటి నియంత్రణ చేపట్టడం లేదు అనేటువంటిది ఒకటైతే, ఇదే టమాటా రైతులు అనేక ప్రాంతాల్లో గిట్టుబాటు ధర కాక పొలంలో కోయడానికి కూడా, అంటే కూలీలకు చెల్లించేటువంటి వేతనాలు కూడా రానటువంటి స్థితిలో రోడ్ల మీద పారబోసి తోటలను వదిలేసి దున్నేసినటువంటి ఉదంతాలు కూడా మనం చూసాం. అంటే రెండు విపరీతాలు మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. ఒకటేమో అసలు ఒక్క కాయ కూడా, ఒక్క టమాటాను కూడా కొనలేనటువంటి దుస్థితి ఒకవైపు అయితే, పండినటువంటి పంటని పారబోయాల్సినటువంటి దుస్థితి కూడా మనకి చూసాం. అందువల్ల ఈ రెండు పరిస్థితుల్ని ఎవరు సమన్వయం చేయాలి? ఉమ్, రైతుల చేతిలో మార్కెట్ ఉండదు. వ్యాపారులు అనేటువంటి వాళ్ళు వాళ్ళకి మార్కెట్ ని తమ లాభాలకి అనుగుణంగా మార్చుకునేటువంటి టెక్నిక్స్ తప్ప, పండిన పంటని నిల్వ చేయడం కానివ్వండి, లేదా కొరత ఏర్పడినటువంటి సమయాల్లో ఆ నిల్వల్ని మార్కెటింగ్ తీసుకొచ్చి సరసమైనటువంటి ధరలకి అందించేటువంటి బాధ్యత కానీ వ్యాపారులు తీసుకోరు. కానీ ప్రభుత్వాలే అటువంటి పని చేయాలి. కానీ ప్రభుత్వాలను ఇవాళ చూస్తా ఉంటే తమకేమీ పట్టనట్టు, తమకేమీ సంబంధం లేనట్టుగా వ్యాపిస్తుంది. దీంతో మొత్తం సామాన్య మధ్యతరగతి వినియోగదారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారనేది మనం గమనించాలి. ఈ టమాటా ప్రస్తుతం ఇవాళ ఉన్నటువంటి మార్కెట్ చూస్తే వాతావరణ పరిస్థితులు అనేటువంటివి దీనికి ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తే, రెండవది నిల్వల్ని కొంతమంది బ్లాక్ మార్కెటింగ్ చేయడం కూడా దీనికి ఒక ప్రధానం. అంటే కృత్రిమ కొరతని సృష్టించి రేట్లను పెంచి మార్కెట్ కి అవసరమైన పద్ధతుల్లో తీసుకొచ్చి సొమ్ము చేసుకుంటున్నారు అనేటువంటి స్పష్టం. కల్వ సుజాత గారు నమస్కారం అండి. ఎస్, మనం ముందుగా చూసుకున్నట్టయితే టమాటా ధరలు భారీ స్థాయిలో పెరిగాయి. కేవలం టమాటా మాత్రమే కాదు, కూరగాయల ధరలు అన్ని కూడా పెరిగాయి. కానీ దీనికి కారణం అంటే వాతావరణ పరిస్థితులు అంటారా, భారీ వర్షాలు అంటారా, సప్లై చైన్ దెబ్బతినడం అంటారా, ఏం చెప్తారు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు వాతావరణ ప్రభావం మనకి ఎక్కడ అండి? పెద్దగా వర్షాలు పడుతున్నాయి అంటే దీన్ని వాతావరణం అనుకోలేం కదా. అవును. అంటే జనరల్ గా ఏ సీజన్ లో ఎప్పుడు ఏ పంట రావాలో ఆ పంట వస్తూనే ఉంటది. వర్షాకాలం వచ్చే పంట వర్షాకాలమే వస్తుంది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి దానికి షార్టేజ్ అనేది ఇట్స్ రాంగ్. ఇంకోటి పోతే అసలు ఏ ధరలు కంట్రోల్లో ఉన్నాయి చెప్పండి భారతదేశంలో? ముఖ్యంగా రోజు మనం తినే నిత్యావసరాల నూనె 60 రూపాయలకు 70 రూపాయలకు వస్తుందో, లేకపోతే ఆ పప్పులు 70 రూపాయలకు వస్తాయనే రోజులు మర్చిపోయాం మనం. ఇంకో 2-3 సంవత్సరాలు పోతే పిల్లలకు చెప్పుకోవాలి, అదిగదిగో ఒక 10 సంవత్సరాల క్రితం పప్పు 40 రూపాయల కేజీ ఉండే అని చెప్పుకునే చరిత్ర రోజులు వస్తాయేమో అనిపిస్తుంది. కానీ నిత్యావసరాల ధరలు ఆకాశం కంటినటువంటి ఘటనలు మనం రోజు రోజు చూస్తూనే ఉన్నాం. అంటే రోజు ఎట్లా అయిపోయిందంటే సామాన్య ప్రజలందరూ ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ ఉండడం వల్ల ఇంత కృత్రిమ కొరత వచ్చినా కూడా, ప్రభుత్వం దీన్ని షార్టేజ్ క్రియేట్ చేస్తున్నా కూడా, రైతుల దగ్గర మొత్తం పంట అయిపోయినా కూడా ప్రజలు దీన్ని పట్టించుకోని స్థితిలోకి ఎందుకు వెళ్ళారంటే ఎవరి లైఫ్ వాళ్ళకి బిజీ అయిపోయి ఎవరు మాట్లాడట్లేదు అనేది మాత్రం డెఫినెట్ గా అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రోజు నిత్యావసరాల సరుకులు ధరలు పెరిగిపోయి దాన్ని 30 రోజులు మన కుటుంబాన్ని పోషించుకునే దానికోసం పరిగెత్తి పనిచేస్తున్నారు ఇప్పుడు మానవులు. పరిగెత్తి పనిచేసే లోపల మన వెనకాల మనల్ని కోసేస్తున్నారు అనే విషయాన్ని మర్చిపోయి, సరే ఈ రోజు 120 అయిందా, ఈ రోజు ఒక్కరోజు టమాటా లేకపోయినా పర్వాలేదు, దేంతోనైనా అడ్జస్ట్ అయిపోదాము అనే పరిస్థితికి వచ్చారే గాని
ఎందుకు 120 రూపాయలు పెరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని ఎవరు మాట్లాడట్లేదు. 200 చేరింది, 250 కూడా చేరింది. టమాటా ఒకటేనా అని అంటే దీనికి తగ్గట్టు ట్రాన్స్పోర్ట్ ధరలు పెరిగిపోతాయి. ప్రతి ఒక్క ధర పెరిగిపోతుంది, ఏది కూడా ఆగదు. ఇంకొక వస్తువు పెరిగిందంటే దాని వెనకాల ఉన్నటువంటి ఇంకో 4 వస్తువులు పెరుగుతూనే ఉంటాయి. అంటే మనం చూస్తున్నట్టయితే ప్రతి ఏటా ధరలు అధికమవుతూనే ఉన్నాయి కానీ తగ్గడం లేదు. కేవలం టమాటా మాత్రమే కాదు, ఉల్లిపాయ 100 రూపాయలకు చేరింది. ఉల్లిపాయ మనకు అంటే ఇది చూడండి, ఇది అంటే మధ్య తరగతి చిన్న తరగతుల వాళ్ళు అంటే పేద ప్రజలు ఎక్కువగా టమాటా ఉల్లిపాయనే ఎక్కువగా వాడతారు. అవును. మరి ఈ ఉల్లిగడ్డ టమాటాని షార్టేజ్ క్రియేట్ చేసి అంటే పేదోళ్ళ పక్షాన ఉంటాము, పేదోళ్లకు రైతు రాజ్యం తెస్తానన్న తెలంగాణ ప్రభుత్వము మరి ఈ రోజు ఈ షార్టేజ్ ని ఇప్పుడు పక్క రాష్ట్రాలలో దీని మీద సబ్సిడీ లాస్ట్ మన దరిద్రం ఎక్కడి వరకు వచ్చిందంటే మనం తినే 1 కేజీ టమాటా మీద ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే బాగుండేమో అనే దుస్థితికి వచ్చింది అని అంటే ఎంత దారుణంగా ఉందో పరిస్థితులు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇంకోటి పక్క రాష్ట్రంలో తమిళనాడులో 60 రూపాయలకు సబ్సిడీ ఇస్తూ ప్రభుత్వం మార్కెట్ లో అమ్ముతున్నారు. ఇప్పుడు మన తెలంగాణలో కూడా రైతు మార్కెట్లు ఉన్నాయి కదండి, మరి ఎందుకు అక్కడ 60 రూపాయలు అమ్మొద్దు, 50 రూపాయలకి ఎందుకు అమ్మొద్దు? మరి కేసీఆర్ ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 1 కోటి ఎకరాలకి నీరందినాయి అన్నప్పుడు తెలంగాణలో ఇది ఏమి సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు వచ్చే పంట కాదు, సంవత్సరానికి 5 సార్లు వేసినా కూడా వస్తుంది పంట. మరి వీటికి ఎందుకు రైతులకు ఎందుకు ప్రోత్సాహం కలిగించట్లేదు? ఎందుకు రైతులకి దీని మీద అవగాహన కలిగించట్లేదు? రైతు సదస్సులు పెడతామంటారు, రైతుల కోసం రకరకాలు చేసినామంటారు. రైతు బతుకుండంగా పట్టించుకునేది లేదు, కానీ రైతు చచ్చిపోతే బీమా ఇస్తాం 5 లక్షలు అంటారు. మరి ఈరోజు టమాటా కొనే పరిస్థితులు ఉందా రైతు? ఇంకోటి ముఖ్యంగా పోనీ ఈ ధరలు పెరుగుదల వల్ల రైతులకు వచ్చిన లాభం ఏమన్నా ఉందా అంటే ఏం లేదు, నిల్లు. ఎక్కడో దళారులు మధ్యవర్తులు ఈ ధరల్ని పెంచేసి అమ్ముకుంటున్నారు, కానీ రైతు దగ్గర నుంచి ఏమైనా 100 రూపాయలకు కొంటుందా? ప్రజలు కొంటలేరు, నా దళారులు కొంటలేరు. వాళ్ళకి యథావిధిగా ఇప్పుడు షార్టేజ్ ఉంది, వాళ్ళ దగ్గర కూడా పంట లేదు, రైతుల దగ్గర పంట మొత్తం అయిపోయింది. అంటే రైతుని ఏ విధంగా ప్రభుత్వం ఆదుకోదు, సామాన్య ప్రజల్ని అసలు పట్టించుకోలేదు. ఇంకోటి ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతుంది, ఈ రోజు కేవలం తెలంగాణలోనే కాదు, ఈరోజు సామాన్య ప్రజలు ఉల్లిపాయ టమాటా కొనలేని పరిస్థితికి వచ్చిందంటే ఇందాక సోదరులు చెప్తున్నారు కదా, మా ఇంటికి ఈ రోజు టమాటా పప్పు అన్నం పెడుతున్నారంటే ఐటీ దాడులు జరుగుతున్నాయి అనే ఒక కామెడీ కొన్ని కార్టూన్స్ రిలీజ్ అయినాయి, కొన్ని చిన్న చిన్న వీడియోలు కూడా రిలీజ్ అయినాయి. అంటే పరిస్థితి టమాటా వండినవాడు రిచ్ అనమాట. ఈ రోజు టమాటా కూర వండినవాడు, టమాటా పప్పు వండినవాడు ఈ రోజు రిచ్. ఈ రోజు దేశవ్యాప్తంగా నాకు తెలిసిన సమాచారం ఏంటంటే కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ ఉంచుకొని కావాలనే మార్కెట్ లో ఇది షార్టేజ్ క్రియేట్ చేసి అదానీ అంబానీల లాంటి వాళ్ళు పెద్ద పెద్ద బడా బాబుల కోసం ఈ రోజు షార్టేజ్ ని క్రియేట్ చేసి మన దగ్గర డబ్బులు లాక్కొని మళ్ళీ ఇప్పుడు ఈ రోజు షార్టేజ్ టమాటాలు లేవు, ఇంకా స్టోరేజ్ లో ఉన్నటువంటివి అన్ని తీసి ఇప్పుడు మళ్ళీ మార్కెట్ లో బ్లాక్ మార్కెట్ లో అమ్ముకోవడం. అంటే బల్సినోనికి గుజరాతోనికి లేకపోతే దళారుల కొంపలకు చేరడానికి మాత్రమే సామాన్య పేద మధ్య తరగతి ప్రజల దగ్గర ఈ విధమైనటువంటి పీడిచ్చి రక్తం దాగుతున్నటువంటి ప్రభుత్వాలు అనేది క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. అంటే ఈ రోజు వంట నూనెకి మొన్న చూసినా మనం ఆఫ్టర్ కరోనా తర్వాత 250 కూడా వంట నూనె పెరిగిపోయింది, ఇప్పుడు తగ్గి 130-140కి వచ్చింది అనుకుంటా. కానీ సామాన్య ప్రజలకి ఏవి కూడా ఆకాశానికి అంటిన ధరలు కానీ ఏవి కూడా నిత్యావసరాల సరుకులు ఈరోజు 10,000 సంపాదిస్తున్నా 500 రూపాయలని రోజు కూలీ చేస్తున్నా కూడా అరకొర జీవితమే గడపాల్సి వస్తున్నది. అంటే కేజీ టమాటా కొనాలంటే 100 రూపాయలు, మళ్ళీ వాళ్ళు వండుకునే పప్పు 120 రూపాయలు. అంటే ఇంట్లో 4-5 మంది ఉంటే అర కేజీ టమాటా 1/2 కేజీ పప్పు అయితే వాళ్ళు సంపాదించిన కూలీ ఒక్క రోజుకే సరిపోతుంది అనేది మాత్రం క్లియర్ గా అర్థమైంది. నువ్వు ఎంత సంపాదించినా అంతకు డబల్ ఖర్చులు ఉన్నాయి తప్పించి ఎవరికి ఆదాయం చూపుడు కోసమే పెరిగింది. ఆదాయంలో మనం ఎక్కడ కూడా సేవింగ్స్ అనేవే కనబడట్లేదు. ఏ రోజు సంపాదిస్తే ఆ రోజు ఖర్చుకు అంతే. ప్రభుత్వము 2 రూపాయలు ఆదాయం పెంచితే 4 రూపాయలు ధరలు పెంచేసి మన నెత్తి మీద నడ్డి విరగొడుతున్నారు తప్పించి ఎవరికి కూడా సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి. ఎవడో శ్రీమంతుడు, ఎవడో దళారులు, ఎవరో వ్యాపారవేత్తలు బతకడం కోసమే రాష్ట్రము దేశము రాజకీయ నాయకులు ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పించి ఎవరు సామాన్య ప్రజలు బతకలేరనే పరిస్థితి. ఇంకా ఎన్ని రోజులు, గత నెల 20 రోజులు అయిందనుకుంటే ఈ టమాటా ధరల మీద మనం తర్జన భర్జన పడి రోజు కొట్లాడుతున్నాం, మాట్లాడుతున్నాం. ఈ రోజు ఒక డిబేట్ పెట్టుకొని టమాటాల గురించి మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ఏ స్థాయికి దిగజారిందో మన పరిపాలన అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.
లాస్ట్ దీని గురించి కూడా మాట్లాడుకునే కర్మ పరిస్థితి పట్టింది మనకు అంటే ఏంటి పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. ఇంకా కూడా కనీసం ప్రభుత్వం ఆలోచించకుండా కేసీఆర్ ఇంట్లో శ్రీమంతులు వాళ్ళ కూతురు మెడలో 50 కోట్ల పుస్తలు తాడేసుకుంటుంది, ఆమెకేం ఫరగబడది. 100 రూపాయలు పెట్టిన టమాటాలు కొనగలే శక్తి ఉంటది కదా. పేదోడు ఏడు నుంచి కొనాలే? 20 రోజుల నుంచి పేదోడు టమాటాలు కొనే పరిస్థితిలో ఉందా, ఉల్లిపాయ కొనే పరిస్థితి ఉందా? ఒక్కసారి ఎందుకు ప్రభుత్వం ఆలోచిస్తలేదు? రైతు మార్కెట్ లో కట్టడి చేయట్లేదు. రైతు మార్కెట్ లో నిజంగా చెప్పాలనంటే సగానికి పైగా దళారులే అమ్ముకుంటున్నారు. అక్కడ రైతు వచ్చి డైరెక్ట్ గా రైతు మాత్రం అక్కడ వ్యాపారం చేస్తలేడు. అంటే ముఖ్యంగా ప్రభుత్వం దృష్టి సారిస్తే ధరలు ఇంత స్థాయికి పెరగవు అని మనకి క్లియర్ గా అర్థమవుతుంది. లో ఉన్నాయో అవి బయటికి తీయాలి, ఎక్కడుందో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచాలి, ఎక్కడుందో సామాన్య ప్రజలు కొనుక్కునే పరిస్థితికి తీసుకొని రావాలి. ప్రభుత్వం పట్టించుకోకుండా చూసి చూడనట్ల ఇంత కష్టం. మనం 100 రూపాయల టమాటాన్ని నవ్వుకున్నట్టే ఉంది, కానీ రోజు మార్కెట్ లో ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మందికి ఇది అవసరం పడుతుంది, ఎన్ని కోట్ల దళారుల వ్యవస్థ నడుస్తుందో మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. ఇది చిన్న విషయం కాదండి, చిన్న ఇష్యూ కాదు, ఇది చాలా పెద్ద ఇష్యూ. మేము మార్కెట్ లో నిన్న మొన్న కొంతమందికి అడిగినట్టు మాకు 80 రూపాయలకు వస్తుంది, 100 అమ్ముతాము, 100 వస్తే 120 అమ్ముతామంటున్నారు. కానీ మధ్యలో దళారులే తప్పించి రైతులు. అంటే ఇది అధికారుల నిర్లక్ష్యం అంటారా? అంటే ఇది మనకి అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మేము పేద బలహీన బడుగు వర్గాల్ని కాపాడుతామంటారు కదా. పేదోడు తినలేని పరిస్థితికి కనీసం రోజు వండుకునే కూరగాయలు కూడా కనీసం కొల్లేని పరిస్థితికి వస్తే ఎవరి లోపం ఇది? అసలు ఎవరు చేస్తున్నటువంటి తప్పు పని అండి ఇది? కేంద్ర రాష్ట్రాలు కదా, తెలంగాణలో ఒకటే కాదు కదా, దేశవ్యాప్తంగా ఈ రోజు టమాటాల ధరలు ఆకాశానికి కంటిపోయినాయి. ఉల్లిపాయ ధరలు కొనలేని పరిస్థితికి వచ్చింది. రోజు ఇంతకుముందు ఒక 4 ఏళ్ల క్రితం ఇట్లాగే ఉల్లిపాయల ధరలు బాగా ఆకాశానికి కంటితే నాతో పాటు డిబేట్ చేస్తున్నటువంటి బీజేపీ నాయకులు ఏమైతుందండి, రోజు ఒక పావు కేజీ కన్నా ఎక్కువ తింటారా మీరు? అన్నిటికి పెడతారు, సినిమాలకు పెడతారు, లేదు అనంటే లిక్కర్ షాప్లకు పెడతారు 100 రూపాయలు. ఏమైతుంది? ఉల్లిపాయకి 100 రూపాయలు పెట్టి కొంటే అని రివర్స్ క్వశ్చన్ వేస్తారు. అంటే తాగే వాళ్ళు అందరు ఉంటారా? తాగడానికి తెలంగాణ ప్రోత్సహిస్తుందని అన్ని కుటుంబాలు తాగుతాయా? పోనీ తాగితే మాత్రము తాగినంత మాత్రాన మీరు ఆకాశానికి ధరలు అంటించాలా? మరి పోనీ దేశవ్యాప్తంగా లిక్కర్ బ్యాన్ చేయండి, కుటుంబాలు బాగానే పడతాయి. అటు లిక్కర్కు పెడతాడు భర్త, పోయి లిక్కర్కు పెడతాడు, భార్య ఇంట్లో కుటుంబ పోషణ చేయలేని పరిస్థితి. ఎట్లా అండి కూరగాయలు కొనలేని పరిస్థితికి వస్తే? అసలు ఏంటి వీళ్ళు ఏం మాట్లాడతారో అర్థం కాలేదు. సుజాత గారు, అంటే ముఖ్యంగా ప్రభుత్వం దృష్టి సారిస్తే ఇంత ధరలు పెరిగే అవకాశం ఉండదు అని చెప్తున్నారు. మనం కోటేశ్వరరావు దగ్గరికి వెళ్దాము. కోటేశ్వరరావు గారు, మనం నార్మల్ గా చూసుకున్నట్టయితే చిన్న చిత్కర హోటళ్ల సంగతి మనం చూసుకున్నట్టయితే కార్పొరేట్ ఫుడ్ కంపెనీలో కావచ్చు, బడా హోటళ్ల వారికి కూడా టమాటా ధరల సెగ తగిలింది. మరి దీనికి తోడు మెక్డొనాల్డ్స్ లాంటి హోటల్స్ కూడా అసలు బజర్లు పిరగల్లో కూడా మనం టమాటాలు వేస్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా దీనికి ఫుల్ స్టాప్ పెట్టారు. మరి దీనికి ఎవరు అంటారు? ఇప్పుడు ఇంతకుముందు ఉల్లిపాయల ధరలు విపరీతంగా పెరిగినప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే, నేను ఉల్లిపాయలు తినను అని చెప్పేసి ఆమె ప్రకటించారు. ఆమె ఉల్లిపాయలు తింటారా లేదా అనేటువంటిది కాదు కదా మనకు కావాల్సింది. కేంద్ర మంత్రిగా ఉండి పెరుగుతున్నటువంటి ఉల్లిపాయల ధరలని నియంత్రించుకోవాలి అంటే నేను తినను అంటే ఎంత రేట్ అయినా నాకేం ఇబ్బంది లేదు అన్నట్టుగా వ్యవహరించారు. అందుకని ఈ ఉల్లిపాయల కూరగాయలు కానివ్వండి, కూరగాయల కిందనే ఉల్లిపాయలు కూడా వస్తాయి. వీటన్నింటినీ కూడా మన దేశం అవసరాలు లేదా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి అలవాట్లను బట్టి ఎంత కూరగాయలు అవసరం, వాటిని ఎట్లా ఉత్పత్తి చేయాలి, ఆ ఉత్పత్తి చేసేటువంటి రైతులకి ఏ విధమైనటువంటి గ్యారంటీ ఉండాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్ణయించారు. ఎందుకంటే ఉదాహరణకి ఇదే టమాటాల గురించి అసలు ఇందాక నేను చెప్పినట్టుగా గిట్టుబాటు కాకుండా పారేసుకునేటువంటి రైతులు ఆ మరుసటి సీజన్ లో మళ్ళా ఎవరైనా టమాటా వేస్తారా? వేయరు కదా. వేయనప్పుడు ఈ విధమైనటువంటి కృత్రిమ కొరత ఏర్పడి విపరీతమైనటువంటి ధరల పెరుగుదలకి దారితీస్తుంది. అందుకని మన అవసరాలు ఏమిటి? తెలంగాణ మార్కెట్ లో లేదా ఆంధ్రప్రదేశ్ మార్కెట్ లో సంవత్సరానికి లేదా రోజుకి ఎన్ని టమాటాలు అవసరం అవుతాయి, ఎంత పండిస్తున్నారు, ఆ పండించాలంటే రైతులకు అవసరమైనటువంటి ప్రోత్సాహకాలు ఎలా ఇవ్వాలి, వాళ్ళకి గిట్టుబాటుగా ఉండాలి, వినియోగదారులకి గిట్టుబాటుగా ఉండాలి. అందుకనే ధరల స్థిరీకరణ నిధి పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర ప్రభుత్వం కూడా కొంత నిధిని పెట్టి అవసరమైనప్పుడు అనూహ్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడి, వాతావరణ పరిస్థితులు కానివ్వండి లేదా ఇతర పరిస్థితులు ఏర్పడినప్పుడు ధరలు పెరుగుతాయి, రాయితీతో వాటిని అంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ప్రభుత్వం పెట్టుకొని కానివ్వండి మొత్తం మీద రాయితీతోటి
జనానికి అందించాలి. అటువంటి జవాబుదారీతనంతో కూడినటువంటి ప్రభుత్వాలు ఇవాళ దేశంలో లేవు అనేది స్పష్టం. అందువల్లనే ఈ ధరల పెరుగుదల, ముఖ్యంగా కూరగాయలు అనేటువంటివి ఎప్పుడూ కొరతగానే ఉంటాయి. మనం ముఖ్యంగా తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఉమ్మడి రాష్ట్రం కానీ ఇప్పుడు కానీ చూస్తే ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి గణనీయంగా దిగుమతి చేసుకునేటువంటివి ఎక్కువగా ఉంటున్నాయి. స్థానికంగా ఉన్నటువంటివి, ఎందుకంటే రైతులకి గిట్టుబాటు కానప్పుడు లేదా ఒక మార్కెట్ లో స్థిరమైనటువంటి పరిస్థితి లేనప్పుడు ఆ పంటను వేయరు రైతులు. ఏది గిట్టుబాటుగా ఉంటే అదే వేస్తారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామం ఏమిటి? నాగార్జున సాగర్ వంటి ప్రాంతాల్లో నీళ్లు ఉన్నా గానీ గత 2-3 సంవత్సరాలుగా వరి మానేసి రైతులు మొక్కజొన్న పంట వేస్తున్నారు. అంటే ఏది వాళ్ళకి లబ్ధిగా చేకూరిస్తే, ఏది మార్కెట్ ఉంటే అది. చీర వేసిన తర్వాత ఆ మొక్కజొన్న కూడా డమాల్ మని మార్కెట్ పడిపోయింది. అందుకని రైతాంగాన్ని ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విధానంతో వ్యవసాయ శాఖ ఏ ప్రాంతంలో ఏ పంటలు పండుతాయి, ఏ విధమైనటువంటి రక్షణ వాళ్ళకి కల్పించాలి అనేటువంటి పద్ధతుల్లో చేస్తే తప్ప ఇలాంటి తీవ్రమైనటువంటి ఎగుడు తెగుళ్ళు, వినియోగదారులకి 150 రూపాయన్నర కూడా రైతులకు రానటువంటి పరిస్థితి మనం రెండూ చూస్తున్నాం. అందువలన ప్రభుత్వం అనేటువంటిది జోక్యం చేసుకొని, అది కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, లేదా ఉమ్మడిగా ఎవరైతే మనకు కావాల్సింది, వినియోగదారులుగా మనకు కావాల్సింది సరసమైనటువంటి ధరలు. రాబోయేటువంటి రోజుల్లో బియ్యం, ఇప్పుడు వాతావరణంలో ఎల్నినో ఎఫెక్ట్ వస్తుంది అని కొన్ని హెచ్చరికలు చేయగానే ఇంకేముంది వచ్చేసిందని చెప్పేసి ఎక్కడికెక్కడ బియ్యం మార్కెట్, బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోయింది. గత 10-15 రోజుల్లోనే కిలోకి 10 రూపాయల పైన ధరలు పెరిగాయి బియ్యం ధర. కోటేశ్వరరావు గారు, అంటే టమాటా ధరలు మనం చూస్తుంటే భారీగా పెరిగిన సందర్భాల్లో తగ్గే ఛాన్సెస్ మనకు కనిపించట్లేవా? సామాన్యుడు ఎలా ఫేస్ చేయాలి? అంటే మళ్ళా వర్షాలు పడి మళ్ళా కొత్త పంట వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. అప్పుడు మళ్ళా పంట ఎక్కువైన తర్వాత, ఇప్పుడు రేటు బాగా ఉందని చెప్పేసి రైతులు మళ్ళా పెద్ద ఎత్తున సాగు చేస్తే ఆ రైతులకు మళ్ళా ఇదే కన్నీరు. ఇప్పుడు ఎట్లాగైతే వినియోగదారులకి కన్నీళ్లు తెప్పిస్తున్నాయో టమాటా, మిర్చి, రేపు ఇది ఇప్పుడు బాగా ఉంది కదా పరిస్థితి అని చెప్పేసి ఎక్కువ మొత్తంలో సాగు చేస్తే ఆ రైతులు అప్పుడు ఏడుస్తారు. ఇప్పుడేమో వినియోగదారులు ఏడుస్తున్నారు. అప్పుడు మళ్ళా ఎక్కువైపోయి, సరఫరా ఎక్కువైపోయి, డిమాండ్ లేక లేదా నిల్వ చేసుకునేటువంటి సౌకర్యాలు లేక రైతులు ఏడ్చేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అందుకని సమన్వయం చేయాలి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అనేది నా అభిప్రాయం. కల్వ సుజాత గారు, ముఖ్యంగా మనం టమాటా ధరలు పెరిగినప్పుడు సామాన్యుడు ఇబ్బంది పడకుండా ఉండాలంటే అసలు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? దీనికి ఏం చెప్తారు? ఒక్కటండి, అతివృష్టి అనావృష్టి రెండు రాకుండా కాపాడాల్సింది, ప్రజలకు ఆదుకోవాల్సింది ప్రభుత్వాలే కదా. ప్రభుత్వాలను ఎన్నుకునే దేనికోసం? మమ్మల్ని కాపాడతారు. ఇలాంటివన్నీ ధరల నియంత్రణ కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటి ప్రజలకి, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలనే కదా ప్రభుత్వాలు ఎన్నుకుంటారు. ఈరోజు మిర్చి చూస్తే 150 రూపాయలు, టమాటాలు చూస్తే 150 రూపాయలు, అంటే ఆకాశానికి అంటున్న ధర. ఇప్పుడు చూడండి, ఇందాక సోదరుడు చెప్పినట్టు నేను కూడా ఒక మాట అంటున్నా, ఒక్కోసారి 50 పైసలకు కూడా అమ్ముడు పోనటువంటి టమాటా ఉంటుంది. కానీ ఏ సమయంలో ఏ పంట అధికంగా పండిస్తే మార్కెట్ లో మనం మార్కెట్ ఉంటుందో దాన్ని అట్లా పండించాలి. ఒకటే పెట్టున టమాటాలు పండించేసి మార్కెట్ లోకి వచ్చే వరకు రైతులు పెట్టుబడి కూడా, కనీసం పెట్టుబడిలో సగం కూడా రానట్టు లారీలు టమాటాలు రోడ్ల మీద పడేసినటువంటి రోజులు ఉన్నాయి. కానీ ప్రభుత్వం దీనికి ఇప్పుడు మీరు కోల్డ్ స్టోరేజ్లలో నిల్వ ఉంచుకొని కావాలని క్రియేట్ చేసి ఇది షార్టేజ్ క్రియేట్ చేస్తున్నారు. ఒక మాట దీన్ని పక్కన పెడదాం. కానీ టమాటా వల్ల ఎన్నో రకాలుగా ఉపయోగపడేటటువంటి వస్తువులు, ఇప్పుడు టమాటా కెచప్స్ కానివ్వండి, టమాటా జెల్లీస్ కానీ, టమాటా రకరకాలుగా టమాటాతో తయారయ్యేటువంటి అవన్నీ తయారు చేసుకునేటప్పుడు మార్కెట్ లో పడేసేటప్పుడు, లారీలు మార్కెట్ లో పడేసేటప్పుడు ఇదే ప్రభుత్వము గిట్టుబాటు ధర ఇచ్చి రైతు దగ్గర కొంటే, ఒకసారి పంట నష్టపోతే రెండోసారి పంట రైతు అదే పంటను మళ్ళీ వెయ్యడు. టమాటాను లారీలకు మనం తీసుకొని పోయి రోడ్ల మీద పడేస్తే
నెక్స్ట్ టైం నా పెట్టుబడి కూడా వాపస్ రాలేదని రైతు దాన్ని పండించడానికి ఆసక్తి చూపించాడు. కానీ రైతుకి ఎప్పుడు కూడా భరోసా ఉండి ధరలు నియంత్రితంగా ఉండాలంటే నియంత్రణ చేయాలి అని అంటే పండించిన పంటని ప్రభుత్వం రేటు కంట్రోల్ చేసుకునేటందుకు తను కొనాలి ఏదో ఒక రూపంలో ప్రజలకి. ఇప్పుడు కూరగాయలు ఈ రోజు మనకు తినడానికి ఏమి నష్టపోయే వస్తువు అయితే కాదు కదా, దాన్ని ఏదో ఒక రూపంలో ప్రజలకు మళ్ళీ ఒకసారి దాన్ని మార్చేసి దాన్ని ఇంకో రకంగా ఏదో ఒకటి చేయడానికి కొనేయాలి రైతుల దగ్గర. కాబట్టి కొంటే రైతులకు కూడా భరోసా వస్తుంది. దృష్టి సారిస్తే ఇంతవరకు వచ్చే ఛాన్సెస్ ఉండదని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అని కల్వ సుజాత గారు, అలాగే మన్నెం కోటేశ్వరరావు గారు డిబేట్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.